హాయ్! నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్‌లో ఈరోజు మనం వెరైటీగా స్పెషల్‌గా క్యారెట్ హెల్త్‌కి మంచివి చెప్తానండి. పిల్లలకి ఇలా ఉత్తనే కర్రీ చేస్తే తినరు కాబట్టి ఇట్లా మనం వెరైటీగా చేసి పెడితే బావుంటుంది. మిల్ మేకర్‌ని కొంచెం వేడి నీటిలో వేసి పిండేసి పక్కన పెట్టండి. అలాగే బాస్మతి రైస్‌ని కూడా వాటర్‌లో కొంచెం సాల్ట్, నూనె వేసి దాన్ని ఉడకబెట్టి వార్చేసి పక్కన పెట్టండి. రైస్‌ని రెడీ చేసుకోండి. ఒక కళాయి పెట్టుకొని దాంట్లో క్యారెట్ కొంచెం వేయించుకున్నదైతే త్వరగా అవుతుందన్నమాట. పచ్చిదైతే త్వరగా వేగదు. కొద్దిగా వేయించుకుని పక్కన పెట్టుకున్నాను నేను. అది వేసుకొని దాని తర్వాత కొంచెం జీలకర్ర, ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు వేసుకొని మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. టేస్టీగా కావాలంటే మరి ఆ మాత్రం కొంచెం వేయించుకోవాలి కదండీ! ఎంత వేగితే అంత బావుంటుందన్నమాట. మరి పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు కాబట్టి మనం మంచిగా చిన్న చిన్న సన్నటి ముక్కలు వేసుకొని వేయించుకోవాలన్నమాట. దీనికి కావాల్సింది ఒక చెక్క, ఒక 2 ఆకులు, లవంగం 2, ఒక చిన్న మే యాలకులు, ఓకే 2 యాలకులు, ఇవన్నీ మసాలా దినుసులన్నమాట. అవి వేసుకొని మంచిగా కసూరి మేతి కూడా కొద్దిగా వేసుకోండి. మీ దగ్గర టేస్టీ సాల్ట్ ఉంటే వేయండి. హెల్త్‌కి మంచిది కాదు కాబట్టి వేసుకోకండి. టేస్ట్ కావాలంటే లైట్‌గా వేసుకోండి. మీ ఇష్టం. టేస్టీ సాల్ట్ నేను చెప్పట్లేదు, మీ ఇష్టం. అంటే ఫ్లేవర్ అధిక రుచిని వస్తుంది. అలాగే ఆరోగ్యాన్ని కూడా షెడ్‌కి పంపించేస్తుంది. సో, వేయకండి. నేను ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. కొంచెం మెత్తగా గంధంలా నూరుకున్నది. దాంట్లోనే చెప్పాను కదా మీకు, మిల్ మేకర్‌ని కొంచెం వేడి నీటిలో వేసుకొని పిండుకొని పక్కన 2 టైమ్స్ కడుక్కొని మళ్ళీ పిండుకొని పక్కన ఉంచుకున్నాననమాట. ఆ ఉంచుకున్న దాన్ని దీంట్లో వేసుకొని మంచిగా వేగనివ్వాలంట. పచ్చి వాసన రాకుండా వేగనివ్వాలి. లైట్‌గా సాల్ట్ కూడా వేయండి. కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా పింక్ సాల్ట్ వేస్తున్నాను నేను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నార్మల్ అయినా పింక్ అయినా ఏముంటుందండి. పింక్ సాల్ట్ అంటారు. అది రూ. 100 ప్యాకెట్ వేస్ట్. ఏదైనా ఉప్పే. కాబట్టి కొంచెం కారం హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. మసాలా మీ దగ్గర ఉన్న మసాలా, గరం మసాలా కానీ, చికెన్ మసాలా కానీ, ఏ మసాలా అయినా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. దాని తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి ఉంటే వేసుకోండి. నేను టేస్టీ సాల్ట్ లైట్‌గా చల్లుతున్నాను. చెప్తున్నాను కదా, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే వద్దు. హైలో పెడితే త్వరగా మాడిపోతుంది. మీడియంలోనే, సిమ్‌లోనే పెట్టి వేయించండి బాగా. చూస్తున్నారు కదా, నేను మంచిగా ఆ మిల్ మేకర్లకి పట్టేలా వేయిస్తున్నాను. ఇది మిల్ మేకర్లు ఏంటంటే అచ్చు చికెన్ తిన్నట్టే ఉంటుంది, బాగుంటుంది. ప్రోటీన్స్ మంచి చూస్తారు కదా, ఇట్లా మంచిగా ఆయిల్ తేలేంత వరకు అంటే ఆయిల్ తేలితే మన కర్రీ అయిపోయినట్టు ఎట్లా ఆన్సరో అట్లాగా ఇది కూడా ఆయిల్ మంచిగా తేలేంత వరకు ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేంత వరకు మనం గిరగిర తిప్పేస్తూ ఉండాలన్నమాట. ఈలోగా మనం పక్కన పెట్టుకున్న రైస్ కొంచెం ఆయిల్ కూడా జల్లండి. అప్పుడు మెతుకు అంటుకోదనమాట, బాగుంటుంది. అది వార్చుకుని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. చూసారు కదా, నేను దీంట్లో ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం మ్యాగీ మసాలా కూడా వేసాను. ఆ ఫ్లేవర్ ఇస్తుంది, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను మ్యాగీ మసాలా కూడా వేసాను అనమాట. వేసుకుని మనం మంచిగా రోస్ట్ చేయాలన్నమాట. మంచిగా తిప్పాలి. అడుగు పట్టేస్తుందంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, సో అడుగు పడుతుంది. ఏం కాదు, కంగారేం లేదు. ఏదైతే చెప్పాను కదా, నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. మంచి ఫ్లేవరు, చూడడానికి కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది అనమాట. మీ దగ్గర నార్మల్ రైస్ ఉన్నా అది వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఏది ఉంటే అది వేసుకోవచ్చు, కమ్మగా ఉంటుందన్నమాట. ఇలా మనం మంచిగా పైకి కిందకి బాగా తిప్పాలి. కొత్తిమీర మనకి పడితే ఆ ఫ్లేవరే వేరనమాట, ఆ టేస్ట్ వేరు. కొంచెం కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకుంటే బాగుంటుంది, రుచిగా ఉంటుంది. కాబట్టి ఈ స్టేజ్లో మనం ఉప్పు చూసుకుంటూ ఉండాలన్నమాట. సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది మనం సరిపోలేదు, సో నేను వేసాను. ఉప్పు మరీ చెప్పకుంటే మనం తినలేం కాబట్టి మనం సాల్ట్ వేసుకుని మంచిగా తిప్పుకోవాలన్నమాట. చూసారు కదా ఎట్లా తిప్పుతున్నానో.
అట్లా మంచిగా తిప్పాలన్నమాట. చూసారా మెతుకు మెతుకు అంటుకోవట్లేదు. మెయిన్ కారణం మనం కొంచెం ఆయిల్ వేసాం కాబట్టి అన్నం ఉడికేటప్పుడు అప్పుడు కూడా అంటుకోదన్నమాట. ఇలా ముచ్చల్లాగా బాగుంటుంది. టేస్ట్ మట్టుకు అదిరిపోయిందండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నలుగురికి వీడియో షేర్ చేయండి. చూసారు కదా, ఒక ప్లేట్ తీసుకొని మంచిగా వేడివేడిగా వేసుకొని పక్కన రైతా కానీ కర్రీ లేకపోయినా పర్లేదు. అద్భుత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.